ನಮಸ್ಕಾರ. ಸಿಬಿಎಸ್ ವಾರ್ತೆಗಳಿಗೆ ಸ್ವಾಗತ. ವಾರ್ತೆಗಳ ವಿವರ. ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆಯ ಮಾನ್ವಿ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ವತಿಯಿಂದ ಕಾರ್ತಿಕ ಮಾಸದ ವನಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಕಾಕತೀಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಭಾನುವಾರ ಬೆಳಗ್ಗೆ 6 ಗಂಟೆಯಿಂದ ಸಾಮೂಹಿಕ ಶ್ರೀ ರಮಾ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವ್ರತ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪೂಜ್ಯ ಶ್ರೀ ವಿರೂಪಾಕ್ಷ ಪಂಡಿತಾರಾಧ್ಯ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಿಗಳು ಕಲ್ಮಠ ಮಾನ್ವಿ ಅದ್ದೂರಿಯಿಂದ ಆಚರಿಸಲಾಯಿತು. ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಶ್ರೀ ಕೆ ಸಾಯಿ ಪವನ್ ಶರ್ಮಾ ಜ್ಯೋತಿಷ್ಯ ರತ್ನ ಹಾಗೂ ಶ್ರೀ ನೆಕ್ಕಂಟಿ ಶ್ರೀನಿವಾಸರಾವ್ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದ ರಾಜ ವೆಂಕಟಪ್ಪ ನಾಯಕ ದೊರೆ ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ಜ್ಯೋತಿಯನ್ನು ಬೆಳಗಿಸಿ ಉದ್ಘಾಟಿಸಿದರು. ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ಪವಿತ್ರ ಕಾರ್ತಿಕ ಮಾಸದ ಸಾಮೂಹಿಕ ವನಭೋಜನ ಅಂಗವಾಗಿ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವರಿಗೆ ಬೆಳಗ್ಗೆಯಿಂದಲೇ ಪುಷ್ಪಾರ್ಚನೆ, ಕುಂಕುಮಾರ್ಚನೆ, ಬಿಲ್ವಾರ್ಚನೆ, ನೈವೇದ್ಯ, ಅಷ್ಟೋತ್ತರ ಪಾರಾಯಣ ಇನ್ನೂ ಅನೇಕ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಯಿಂದ ಜರುಗಿದವು. ಮಕ್ಕಳಿಂದ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಬಂದಂತ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ರುಚಿಕರವಾದ ವನಭೋಜನ ಏರ್ಪಡಿಸಲಾಗಿತ್ತು. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವಿಶೇಷವಾಗಿ ಶ್ರೀ ಲಯನ್ ದಾರಪಾಟಿ ರಾಮಕೃಷ್ಣ ಅಧ್ಯಕ್ಷರು, ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ಕಮ್ಮವಾರಿ ಸಂಘ ಬೆಂಗಳೂರು ಹಾಗೂ ಡಾಕ್ಟರ್ ವಾಣಿಕುಮಾರಿ ಮದ್ದುಕೂರಿ ರಾಜಮಂಡ್ರಿ ಪ್ರವಚನಕಾರರು ಹಾಗೂ ಗೊಡವರ್ತಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸುಂಕರ, ಶ್ರೀನಿವಾಸ ಗೊಳವರ್ತಿ, ಶ್ರೀನಿವಾಸ ಬಿ ಪಾಪರಾವ್, ಪುಟ್ಟಪ್ರಸಾದ್ ಟಿ ರಾಮಕೃಷ್ಣ, ಉಮಾ ಮಹೇಶ್ವರ್ ಹೆಣ್ಣು, ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ರಾವ್, ಎಸ್ ರಮೇಶ, ಕೆ ಮಾರ್ಕಂಡೇಯಲು, ರವಿ ಡಿ ರಾಮಕೃಷ್ಣ. ಮಾನ್ವಿ ತಾಲೂಕಾ ವ್ಯಾಪ್ತಿಯ ಎಲ್ಲಾ ನಾಗರಿಕರು ತಮ್ಮ ತಮ್ಮ ಕುಟುಂಬದವರೊಂದಿಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದರು. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము, నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట, తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. శుభమైన కొలిచే దైవం ఈ దైవం, ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. అర్పణ చేద్దామా, అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కళదామా, స్వామికి మదిలోనే కోవెల కళదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ, 10 కాలాలు
పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా 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 నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శుభమైన కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు
పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ఇది శాంతపురాణేమో కర్ణాటకయోధ్యాయ సమాప్తః చతుర్థోధ్యాయ ప్రారంభః గోవిందా అంటే మామగారికి అల్లుడికి ఇద్దరికి కూడా ఈ యొక్క స్వామివారు సన్యాసి రూపంలో ఉన్నటువంటి వ్యక్తిగాడు ఒక్కడే కనబడుతూ ఉన్నట్టు ఎదురుకుండా ఓహో ఈయన ఏదో చేస్తుంటాడని చెప్పి పరుగు ఇక్కడే ఉన్నాడు నలండి వెళదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి మహానుభావ మీరు ఎవరండి మా దగ్గరికి వచ్చి ఎందుకు మమ్మల్ని ప్రశ్న వేశారు మీతో మాట్లాడిన తర్వాత మా ధనపోట్లన్నీ కూడా ఆకురాలములో రాళ్ళు రప్పల కింద మారిపోయాయి అందరితో మాట్లాడినట్టుగా మీతో అపహాస్యంగా మాట్లాడాం మేము మీరెవరో చెప్పండి అని చెప్పి పాదాల మీద పడి చక్కగా ప్రాధాయపడేటప్పటికీ ఒక్కసారి అలా నిజస్వరూపం చూపించారని వారి కూడా నేనయ్యా సత్యనారాయణ స్వామివారిని సంతానాన్ని ఇస్తే వ్రతం చేస్తానన్నావు సంతానాన్ని ఇచ్చారు పిల్ల పెరిగింది వివాహం చేసావు తదుపరి కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నావు అయినా సరే నా వ్రతం చేయడానికి నేను ఖాళీ లేదా అని చెప్పి వ్రతం చెయ్యింది కనుక కూడా క్షమం కలుగుతుంది అని చెప్పేటప్పటికీ ఆ యొక్క వైశ్యుడు స్వామివారికి నమస్కారం చేసుకుని మహానుభావ నీ వ్రతాన్ని ఇంటికి వెళ్ళగానే వ్రతం చేస్తానని చెప్పి స్వామివారికి ప్రదక్షిణ పూర్వక నమస్కారాలు చేసుకుని పడవెక్కి ఇంటికి వెళుతూ సత్యదేవాయ నమః అనే నామాన్ని జపం చేసుకుంటూ వెళ్ళిపోయాక ఇంకా డబ్బు ఉందా లేదా చెత్తా చెదారమా ఆకులా అలమలా ఇంకేమి చోట్ల ఇంటికి వెళ్ళాలి వ్రతం చేయాలి ఒకటే మనస్సులో నిబడీకృతం చేసుకుని సత్యదేవాయ నమః అని స్వామివారికి మంత్ర జపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఎప్పుడైతే సగం దూరం అలా నిష్కల్మషంగా స్వామివారి మీద భక్తి పెట్టాడో స్వామివారికి సంతుష్టుడై ఆ ధనాన్ని యథాప్రకారంగా ఇచ్చాడప్పటికీ ఇంకా ఆనందం కలిగిన ఆ యొక్క వైశ్యుడికి సరే గ్రామానికి వెళ్ళాడు వచ్చేవాడి విషయాన్ని తెలియజేయమని చెప్పి ఒక మనిషిని పంపించగా ఆ మనిషి ఇంటికి వెళ్ళగానే ఈ తల్లి కూతురిద్దరూ కూడా చక్కగా సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేస్తూ ఉన్నారట కృష్ణతో ఈవిడ వెళ్లి గుమ్మలో నుంచుని ఎవరిని మీ భర్త క్షేమంగా వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారని చెప్పి విషయం చెప్పగానే ఆ యొక్క కుమార్తె చేశారు కదా గమ్మనవాడు మధ్యలో ఆమకూడదు మధ్యలో లేవకూడదు వ్రతానికి కాబట్టి వ్రతాన్ని పూర్తి చేసుకుంటా అని చెప్పి ఆ చేతిలో అక్షతలు ఆ కుమార్తె చేతిలో వేసి కుమార్తె వ్రతాన్ని చేసుకుంది అన్ని చేసేది కానీ భర్తను చూడాలి కాంక్ష చూడండి కోరిక ఎక్కడంటే పూజ ఫలితం అక్కడికి వెళ్ళిపోతుండగా ఈవిడ కోరిక ఎక్కడికి వెళ్ళిపోయింది మనసు ఆ యొక్క భర్తను చూడాలి దానికి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయేటప్పటికి మరుపు కలిగింది ఆ స్వామి భర్తను చూడాలని చెప్పి హడావుడిగా పూజ చేసేసి ఆవిడ నదీ తీరానికి వెళ్ళేటప్పటికి స్వామివారి మళ్ళీ ప్రారంభం చేశారు. ఆ యొక్క మామగారు
నావలోంచి బయటికి అల్లుడు డబ్బముట్లో వెనక కొట్టుకెళ్ళిపోయాడు. ఈ కుమార్తె ఏం చెప్తాడు? శుభవార్త తండ్రి కుమారుడు చెప్తాడు కానీ నీ భర్త లేడు, చనిపోయాడు, నేను చూసుకోవాలని చెప్తాడా? విచారిస్తూ ఉన్నాడట. సరే అది ఏమైనా పర్వాలేదు, జరిగినంత కూడా నొప్పి చేస్తే మనం వెనక్కి వెళ్ళిపోవడం ఏమిటి అని చెప్పి ఇదేదో మొత్తానికి దైవాభరణం వల్ల జరిగినటువంటి శాపం. ఇప్పుడు నాకు ఈ కష్టం ఎందుకు పెట్టావు? నా తండ్రి వచ్చాడు, నా భర్త రాలేకపోయాడు, నా భర్త ఒకడే వెళ్ళిపోయాడంటే ఏదో అపరాధం జరిగింది. ఏం జరిగింది? నేను భక్తిపూర్వకంగా నేను అడుగుతున్నాను చెప్పాడు. అక్కడికి ఆ యొక్క కళావతి యొక్క భక్తిని వచ్చి అన్నాడు స్వామివారు. ఆకాశవాణి రూపంలో పలుకుతూ ఉన్నాడట. తల్లి, నా వ్రతం చేశావు, నా ప్రసాదం స్వీకరించలేదు. నా వ్రతానికి ఎంత మహత్యం ఉంటుందో నా ప్రసాదానికి అంత మహత్యం ఉంటుంది కదా. అటువంటి వ్రతం చేసేసాను, నిమేషించకపోతే నేనేం చేయాలి? కాబట్టి నీకు ఇచ్చి కష్టం కలిగి తల్లి కూతురు కూడా మళ్ళా ఇంటికి వెళ్ళి వ్రతం పూర్తి చేసుకుని ప్రసాదం పట్టుకుని ప్రసాదం తీసుకుని నదీ తీరానికి రాగానే భర్త డబ్బు పోటుగా దేవి ఆటం వచ్చాట. అక్కడ ఆ జనమంలో కూడా స్పష్టంగా నిదర్శనంగా జరిగినటువంటి యథార్థ సంఘటన. అలా చూసేటప్పటికి ఆ యొక్క వైశ్యకం దంపతులందరూ కూడా అనుకుంటున్నారు, ఇంక మనం ఇంటికి వెళ్తే ఏ కష్టాలు వస్తాయో ఇక్కడే పడుకుని చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా
ఇంటింటి గుమ్మంలోన తోరణాలకైనావు పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు ఇంటింటి గుమ్మంలోన తోరణాలకైనావు పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు నిండు ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలవేల్పైనవు నిండు ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలవేల్పైనవు చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరించినవు చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు నిద్రొస్తే ఊయలగై గాలిల జోల పాడినవు ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు నిద్రొస్తే ఊయలగై గాలిల జోల పాడినవు ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నవు ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నవు నీ గుణముల గోరంతైనా మనుషులకు లేదోయమ్మ చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతోమె పుల్లైనావు వంటకుండ పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతోమె పుల్లైనావు వంటకుండ పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు కూర్చుంటే కుర్చైనావు కునుకొస్తే మంచమైనవు చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా పరుల సేవే ముఖ్యము అంటూ శిరసు వంచి ముందు నడిచినవు చనిపోతే పాడైనావు కాచేసే కాడైనావు పరుల సేవే ముఖ్యము అంటూ శిరసు వంచి ముందు నడిచినవు చనిపోతే పాడైనావు కాచేసే కాడైనావు దహనముకు దానం ఇచ్చి నీ దేహం కాచుకున్నవు దహనముకు దానం ఇచ్చి నీ దేహం కాచుకున్నవు ఎంత గొప్ప త్యాగమే నీది ఓ పచ్చని చెట్టమ్మా చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నరులారా గురులారా ఓ పండిత పామరులారా ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా నరులారా గురు
పండిత పామరులారా ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా? పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి, పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి. పర్యావరణాన్ని మనము రక్షించగా ముందుకు పోదాం. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా.
प्रिय हे गणप साकार वंदने हे गणप धिमि 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 नाट्य स्वरूप निनगिदु अर्पणे भक्तिय धूप हे प्रभु निनगिदु ನನ್ನ ನಮಸ್ಕಾರ ಹೇ ಪ್ರಭು ನಿನಗಿದು ನನ್ನ ನಮಸ್ಕಾರ. శుభాకాంక్షలు. ఈరోజు మాన్య తాలూకా కమ్మవారి వాళ్ళు గత 30 సంవత్సరాలుగా ఈ వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వనభోజనానికి కొంత భాషా బంధం లేకుండా కలిసి ఆటలు పాటలు సంతోషపడేట్టుగా సంఘాలు ఏర్పాటు చేస్తారు. వారికి ఈ కార్యక్రమంలో మాన్య తాలూకా ఉండే కాకుండా రాయచూరు పడ్డారు గొప్పల చేసి మాన్య తాలూకా వారి నాకు ఈ అవకాశం అదేవిధంగా మన కర్ణాటకలో కమ్మవారి సంఘాలు స్టార్ట్ చేసి 40 సంఘాలు స్టార్ట్ చేశారు. తీసుకుని మా గురువు స్వామి ఇప్పుడు మనం కర్ణాటక పుష్కరాలు కూడా మనమే ప్రారంభించాము. మొట్టమొదటిసారి కృష్ణా పుష్కరాలు యాదగిరి ప్రారంభించి కమ్మవారి సంఘంతో సహకారంతో 3 లక్షల మంది భోజనం. తర్వాత మైసూరులో కావేరీ పుష్కరాలు ప్రపంచంలో లేవు. మన కమ్మవారి సంఘం ద్వారా కావేరీ పుష్కరాలు నిర్వహించాము. ఆ తర్వాత భీమా పుష్కరాలు జిల్లా కమ్మ సంఘం విజయవాడ కాశీలో కాశీలో కమ్మవారి సంఘం 300 మంది మహిళా కార్యక్రమం తీసుకుని వెళ్ళి 14 లక్షల వితరణ చేశారు. కర్ణాటక కమ్మ సహకారం. అదేవిధంగా 2020లో గోదావరి నది పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి మన తాతలంతా కూడా గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మన కర్ణాటక కమ్మ సంఘం అందరి సహకారంతో రాజమండ్రి కూడా ఈసారి మన పుష్కరాలు ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ కూడా అధిక సంఖ్యలో రావాలి. కమ్మ సంఘాలు కమ్మవారి సంఘం సెక్రటరీ అయిన జి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మన మాన్య తాలూకా కమ్మవారి సంఘం తరఫు నుంచి ఈరోజు కార్తీక వన మహోత్సవ సందర్భంగా సామూహికంగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ క్యాంపుల నుంచి వివిధ గ్రామాల నుంచి అశేష జనసాగరం మన కమ్మ వనభోజనాలకి ఇచ్చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమం జయప్రదం చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ భక్తులందరినీ కోరుతున్నాము. కుల మత భాషలకి అతీతంగా ఈ మన అందరూ కార్తీక వనభోజనాల్లో పాల్గొని అశేషంగా మన ఈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನೇ ಜಯಪ್ರದಂ చేయాల్సిందిగా కోరుతున్నాం. 14ನೇ ವರ್ಷದ ವನಭೋಜನ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಮಾನ್ಯ ತಾಲೂಕಿನ ಸಕಲ ಭಕ್ತಾದಿಗಳು ಎಲ್ಲ ಏರ್ಪಡಿಸಿ ಎಲ್ಲ ವೈಭವದಿಂದ ಮಾನ್ಯ ತಾಲೂಕಿನ ವನಭೋಜನ ಚೆನ್ನಾಗಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನಾವು ಕೋರ್ತಾ ಇದ್ವಿ. ಎಲ್ಲ ರೈತ ಬಾಂಧವರು ವ್ಯಾಪಾರಸ್ಥರು ಇದನ್ನು ಸಹಕಾರದಿಂದ ನಾವು ಮಾಡಿರುತ್ತೇವೆ. ఈరోజు మన కమ్మవారి సంఘ పెద్దలు అందరికీ స్వాగతం సుస్వాగతం. మరియు ఇక్కడ మన ఈ కార్యక్రమం గత 25 ఏళ్ళుగా జరుగుతూ వస్తుంది. 25 years పైన అయిపోయింది. సో ఇంత ఘన విజయంగా మన మాన్య తాలూకాలో యావత్ మన కులమత భేద ద్వేషాలు లేకుండా అన్ని వర్గాల వారిని ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది గత 25 సంవత్సరాల నుంచి మన కమ్మ సంఘం నుంచి. సో మన కమ్మవారు అందరూ ఒక యూనిటీగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా క్యాంపుల నుంచి మరి రాజమండ్రి నుంచి మన మద్దుకూరి వాణి కుమారి గారిని పిలిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ వచ్చి చాలా ఘన వైభవంగా చేస్తున్నారు. సో మన మంత్రివర్యులు మన అభిమాని అయిన ఎన్ఎస్ బోసిరాజు గారు మినిస్టర్ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఘన విజయంగా చేస్తున్న మన సోదరులందరికీ చేతిలోంచి పాదాలుగా ఉన్నాం. కార్తీక మాసం విశిష్టతలోకి వచ్చేసరికి కార్తీక మాసాన్ని గురించి చెప్పేటువంటి ఒక శ్లోకం ఉంటుంది, విశిష్టతను తెలియపరిచేటువంటి. నా కార్తీక సమో మాసః నా దేవం కేశవాత్పరం
నచవేద సమం శాస్త్రం నా తీర్థం గంగాయాస్తమం అంటారు. అంటే ఇది స్కంద పురాణంలో పేర్కొనబడినగా చెప్పబడినటువంటి శ్లోకం. అంటే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం మరొకటి లేదట. శ్రీ మహావిష్ణువు కంటే సమానమైనటువంటి భగవంతుడు మరొకటి లేడు అని చెప్తారు. వేదములతో సమానమైనటువంటి శాస్త్రం మరొకటి లేదట. గంగతో సమానమైనటువంటి తీర్థం మరొకటి లేదని చెప్తారు. స్నానం, దానం, జపం, పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాలు ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల జన్మ జన్మ పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైనటువంటి పుణ్యబలాలను ప్రసాదించేటువంటి మహిమాన్వితమైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసాన్ని చెబుతూ ఉంటారు. అసలు ఈ కార్తీక మాసం అనేటువంటిది అంటే ఎలా వచ్చింది అంటే చంద్రమానం ప్రకారం కార్తీక మాసాన్ని 8వదిగా చెప్తూ ఉంటారు. ఇందులో శరదృతువులో 2వ మాసంగా చెప్తారు. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా కార్తీక మాసాన్ని చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి ఏటా కూడా దీపావళి అయినటువంటి మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉంటాం. ఈ మాసంలో భక్తులంతా నిత్యం పరమశివుణ్ణి ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూనే ఉంటారు. ఇక్కడ హరిహరాదులు ఇద్దరికి అంటే హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, ఈ ఇద్దరికి ప్రీతిపాత్రమైనటువంటిది ఈ మాసం అని భక్తులు ఈ మాసంలో ఎంతో కఠినమైనటువంటి నిష్టలతోటి వ్రతాలు, నోములు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. దానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి మాసమే ఈ కార్తీక మాసంగా చెప్తూ ఉంటారు. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోర్నమామ్యహం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సన్మంగళాన్ని భవంతు. అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. అదేంటి పంతులు గారు కార్తీక మాసం ఒక పండగలా చెప్తున్నారు? ఏ మాసానికి అంత పండగలా చెప్పరుగా, శుభాకాంక్షలు చెప్పరుగా? సంక్రాంతి శుభాకాంక్షలు అంటారు, లేదా ఉగాది శుభాకాంక్షలు అంటారు, కానీ మీరేంటి కార్తీక మాస శుభాకాంక్షలు అంటున్నారు? అంటే కార్తీక మాసం కూడా ఒక విశేషమైనటువంటి పండగ లాంటిదే. పండగ అంటే ఏమిటి? ఒక దైవాన్ని ఆరాధన చేయడం, ఆ దైవంతో పాటు మన బంధువులందరినీ కూడా చక్కగా సేకరించుకొని ఒక చోట కూర్చుని అర్చనాది కార్యక్రమాలు ముగించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షలు తీసుకుని వెళ్ళడమే పండగ. లేదు అందరం కలిసి ఒక దీపావళి లాంటిదని జరుపుకుంటాము. అలాగే సంక్రాంతికి కొత్త నీళ్ళు తీసుకురావడం అవన్నీ పండగలే. కార్తీక మాసం ఇక్కడ ధన్యవాదాలు. ఇక్కడ నేను అమ్మవారి సంఘం మగవాడు ఎప్పటికీ ఇవ్వలేడు. అర్థమైందా? ఈ భూమి మీద జీవరాశి ఉంది అంటే దానికి కారణం ఎవరు? స్త్రీ. ఆ స్త్రీ ఎప్పుడూ కూడా అక్కడ ఉంటుంది, మగవాడు ఇక్కడ ఉంటాడు. మీరు సమానం ఏడుస్తున్నారు చూశారు, మీ స్థాయిని మీరు తగ్గించుకొని కింద దిగుతున్నారు. అర్థమైందా? మీ స్థాయిని ఎప్పుడూ కూడా తగ్గించుకోవద్దు. మీరెప్పుడు ఆ స్థాయి, మాదెప్పుడు ఈ స్థాయి. జన్మనిచ్చేటువంటి హక్కు, జన్మనిచ్చేటువంటి శక్తి ఒక స్త్రీకే ఉంది. అర్థమైందమ్మా? కాబట్టి ఎవరు ఆడవారిని ఏడిపించద్దు, ఎవరు ఆడవారిని చులకనగా చూడొద్దు. ఎవరు కూడా ఆడవారేగా వాళ్ళేం చెప్తారులే సలహా అనుకోకుండా ప్రతి మగవాడు ఆడవారు ఇచ్చేటువంటి సలహాను స్వీకరించి ముందుకు వెళ్ళి జయం సాధించండి. మానవీ తాలూకిన కమ్మ సోదరులందరికీ అఖిల కన్నడ కమ్మవారి సంఘం తరఫు స్వాగతం సుస్వాగతం. ఈరోజు శుభదినం. మానవీ తాలూకా కమ్మవారి సంఘం వారు ఒక గొప్ప విశేషమైనటువంటి కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మానవీ తాలూకా నుండి ప్రతి ఒక్కరు కూడా కమ్మ సోదరులు చేసి
ఈ స్వామివారి తీర్థ ప్రసాదం పూజ చేస్తారు. దర్శనం చేసుకుని అందరూ పూజ చేసి వెళ్ళొచ్చుగా కోరుతున్నారు. జై జై కనక జై రామకృష్ణ. ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕನಾಗಿ ಆಯ್ಕೆಯಾಗಿದೆ. ಇವತ್ತು ಕಮ್ಮವಾರಿ ಸಂಘದವರು ನಮ್ಮೆಲ್ಲ ಅಧ್ಯಕ್ಷರು ಎಲ್ಲ ಮುಖಂಡರು ಒಂದು ಕಟ್ಟಡವನ್ನ ಭವನವನ್ನ ಕಟ್ತಾ ಇದ್ದೀವಿ, ನೀವು ನಿಮ್ಮ ಅನುದಾನವನ್ನ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂದಾಗ ಬಹಳ ಸಂತೋಷದಿಂದ 10 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳನ್ನ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಅವತ್ತಿನಿಂದ ನಾನು ಮಾಡಿದೆ. ಇವತ್ತು ನಾವು ನೋಡಿದೆ ಸರ್, ಉದ್ಘಾಟನೆಗೆ ಹೋದಾಗ ಆ ಭವನ ಸಣ್ಣದು, ಅದು ಸಾಲದಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಕಮ್ಮವಾರಿ ಸಮಾಜದವರು ಅಂದ್ರೆ ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಒಂದು ವಿಶೇಷವಾದ ಗೌರವ, ಒಂದು ಹೆಸರಿದೆ ನಿಮಗೆ. ಇವತ್ತು ನೀವು ಇನ್ನ ಏನಪ್ಪ ಅಂದ್ರೆ ಬರೀ ಅಷ್ಟಲ್ಲ, ಸುಮಾರು 1 ಕೋಟಿದಾಗ್ಲಿ 2 ಕೋಟಿದಾಗ್ಲಿ ಉತ್ತಮವಾದ ಕಲ್ಯಾಣ ಮಂಟಪವನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ರಿ. ಆ ಭಗವಂತನ ಆಶೀರ್ವಾದದಿಂದ ನಿಮ್ಮೆಲ್ಲರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಮತ್ತೊಂದ್ಸರಿ ಅವಕಾಶ ಬಂದ್ರೆ 50 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳನ್ನ ನೀಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ನಾನು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ ಎಂಬ ಮಾತುಗಳನ್ನ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಿ, ಇವತ್ತು ಯಾಕಂದ್ರೆ ಕಲ್ಯಾಣ ಮಂಟಪಗಳು ಕಡಿಮೆ ಇದಾವೆ ಮಾನ್ವಿಲಿ. ಇವತ್ತು ಒಂದು ಸೂರ್ಯ ಫಂಕ್ಷನ್ ಆಗ್ಬಿಟ್ರೆ ಉಳಿದೆಲ್ಲ ಸಣ್ಣ ಸಣ್ಣ ಕಲ್ಯಾಣ ಮಂಟಪಗಳೇ ಮಾನ್ವಿಲಿ. ಇವತ್ತು ನೀವೇ ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡಬೇಕು. ಕಮ್ಮ ಸಮಾಜದವರು ನಿಮ್ಮ ಹತ್ರ ಧೈರ್ಯ ಇದೆ, ಶಕ್ತಿ ಇದೆ, ಅದನ್ನು ಲಕ್ಷ್ಯಗೊಳ್ತಕ್ಕಂಥ ಏನಪ್ಪಂದ್ರೆ ಶಕ್ತಿನೂ ನಿಮ್ಮ ಹತ್ರ ಇದೆ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಇವತ್ತು ಒಂದು ಒಳ್ಳೆ ಕಲ್ಯಾಣ, ಯಾಕಂದ್ರೆ ಸಿಂಧೂರಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ ನಾವು ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಎಷ್ಟು ಅತ್ಯುತ್ತಮವಾದ ಕಲ್ಯಾಣ ಮಂಟಪವನ್ನು ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ, ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ ಅವಕಾಶ ಒದಗ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಒಲಿಸಿಕೊಡ್ರಿ. ಖಂಡಿತವಾಗಿ ಆ ಭಗವಂತ ನಿಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡ್ತಾನೆ ಎಂಬ ಮಾತುಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕಾರ್ತಿಕದ ಮಾಸದ ಅಂಗವಾಗಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಹ್ವಾನಿಸಿದಂತಹ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ಎಲ್ಲ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ, ಉಪಾಧ್ಯಕ್ಷರಿಗೆ, ಗೌರವಾನ್ವಿತ ಸದಸ್ಯರುಗಳಿಗೆ, ಇಲ್ಲಿ ಸೇರಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಬಂಧುಗಳಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ ನನ್ನ ಮಾತು. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡೋದ್ರಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಸೇರ್ತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮಲ್ಲಿ ಏನೋ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಏನೇನೇ ಇರಲಿ, ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಹೋಗೋದಿರಲಿ ಬರೋದಿರಲಿ, ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಇಂಥ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಸೇರಿದಾಗ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದಾಗಿ ಸೇರಿ ಇಂಥ ಒಂದು ವನಮಹೋತ್ಸವ ಮಾಡತಕ್ಕಂಥದ್ದು ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಆಚರಣೆ. ಅದರಲ್ಲಿ ಕೂಡ ನಿಮ್ಮ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದವರು ಎಲ್ಲರೂ ಕರೆದು ಅವರು ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಕುಟುಂಬ ವರ್ಗದವರು ಸೇರ್ತಾರೆ, ತಾಯಂದರು ಸೇರ್ತಾರೆ, ಎಲ್ಲರೂ ಸೇರಿ ಇಂಥ ಒಂದು ಆಚರಣೆ ಮಾಡೋದು ಬಹಳ ಉಪಯುಕ್ತ. ಇಂಥ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇನ್ನೂ ಹಲವಾರುಗಳಾಗಬೇಕು. ಇನ್ನೇನು ರಾಯಚೂರಲ್ಲಿ ಕೂಡ ಆಗಿದೆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ, ಪ್ರತಿಯೊಂದು ತಾಲೂಕದಲ್ಲಿ ಆಗಿದೆ. ಈಗಾಗಲೇ ವೆಂಕಟಪ್ಪ ನಾಯಕರು ಹೇಳಿದಾಗ ಒಂದು ಇಲ್ಲಿ ಈಗ ಹಲವಾರು ಒಂದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸಂಸ್ಥೆಗಳು ಮಾಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಸ್ಕೂಲ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಜಾಗ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ತಗೊಳ್ಳೋಕೆ ಮಾಡಬೇಕಂತೇಳಿ ಸುಮಾರು ಒಂದು 4 ಎಕರೆ ಭೂಮಿ ಕೂಡ 7 ಎಕರೆ ಭೂಮಿ ಕೂಡ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಒಂದು ಒಳ್ಳೆ ಭವ್ಯವಾದಂಥ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಮಾಡೋದ್ರಿಂದ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳು, ಮದುವೆ ಮುಂದೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮಾಡಲಿಕ್ಕೆ ಅನುಕೂಲ ಆಗ್ತದೆ. ಅದರಲ್ಲಿ ಕೂಡ ನಿಮ್ಮೆಲ್ಲ ನೋಡಿ ನಾವು ಕಲಿಬೇಕಾಗಿದೆ. ನಾವೆಲ್ಲ ಇಷ್ಟು ಬಹುಸಂಖ್ಯಾತರು ಇಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ ಒಂದು ಸಜ್ಜನ
బంగాళదుంప కూర, చట్నీ, అన్న, సాంబారు, పులిహోర మన భోజనాలు ఎప్పుడు సంవత్సరం చేస్తున్నాం. జై కర్ణాటక.